రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్ల కేంద్ర సంఘ సభ్యుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్స్ కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్విఎస్ వర్మ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్స్ సంఘం కాకినాడ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్స్ కేంద్ర సంఘ సమావేశం నిర్వహించి గత పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించడం జరిగిందని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా పి రమేష్ బాబు వర్మ, ఉపాధ్యక్షులుగా పన్నీర్ సెల్వంలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో సంఘానికి ఇటీవల ఎన్నికైన రాష్ట్ర నాయకులు కాకినాడలో ఆంధ్రప్రదేశ్ డ్రైవర్స్ వాహన సంఘం భవనంలోని సమావేశం నిర్వహించేందుకు వచ్చినప్పటికీ తాళాలు వేసి ఉండడంతో పాత పాలకవర్గ నాయకులతో ఫోన్లో మాట్లాడడం జరిగిందని అన్నారు. అయితే వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్యాలయం భవనం కింద ఇటీవల రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి శ్రీనివాస్, జి రాంబాబు, ఉమ్మడి జిల్లా సంఘం సభ్యులు కె రవికుమార్, జి చిన్నారావు, కె రవి, రాజ్ కుమార్, ఎండి అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మేము పైకి వచ్చి చూస్తే తాళం వేయడం జరిగింది. దీనికి మేము వాచ్మెన్ ఫోన్ చేసి తాళం వేసి ఉందటమ్మా, తాళం తీయించాలని చెప్తే సంసాన్ శ్రీనివాస్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన చేస్తే తాళం అయితే మటుకి చేసే ఉంటుంది, మీ కింద మీరు కార్యక్రమం చేసుకుని వెళ్ళమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు మా డ్రైవర్ల పరిస్థితి రోడ్డు మీదమే చేసుకోవాల్సి వచ్చింది. కానీ మా స్టేట్లో జిల్లా డ్రైవర్లు ఒకటే చెప్తున్నాం, సంసాన్ శ్రీనివాస్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము 8వ తారీఖు దింపేయడం జరిగింది. కొత్త బాడీలో మేము డ్రైవర్ సభ్యులందరం కూడా ఏకదాటి మీదకి వచ్చి ముందు కూడా ఇంకా భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అలాగే జిల్లా డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు మాకు డ్రైవర్లు అందరూ హాజరవడం జరిగిందండి. అలాగే రిటైర్ అయిన డ్రైవర్స్ కూడా మాకు సంఘీక భావం తెలుపడం జరిగింది. మాజీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ఒక్క గోస మీ ప్రెస్ వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా మా మనవి ఏంటంటే, ఆల్రెడీ సంసాన్ శ్రీనివాస్ గారి మీద 40 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగిన కలెక్టర్ గారు లెటర్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద మాకు తొందరలోనే మాకు దీని మీద లెటర్ వస్తుందని మేము అనుకున్నాం. మళ్ళీ రేపు ఉదయం మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. కలెక్టర్ గారు రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు కొత్త బాడీ అనుకున్నాం కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి మేము రిఫరెండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం హాజరైన మా డ్రైవర్ సోదరులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు సాగర్ గారు కూడా మేము పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఏపీ ఎన్జిఓ కాకినాడ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ముందు మేము ఇది విధులతో చేస్తాం. దీని మీద జరిగిన ఏదైతే అమౌంట్ ఫ్రాడ్ జరిగిందో ప్రతి ఒక్క రూపాయి కూడా మేము వచ్చేదాకా పోరాడతామని ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా సభ్యులకి, మా రిటైర్ అయిన డ్రైవర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలకి అందరికీ పేరున ధన్యవాదాలు.